హాయ్ అందరికి నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతానికి ఎలాంటి హడావిడి లేకుండా చాలా సులువుగా 9 ప్రసాదాలు ఎలా చేసుకోవాలో వీడియోని పూర్తిగా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పరమాన్నం తయారు చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. పావు కప్పు వరకు పెసరపప్పుని యాడ్ చేసుకొని నీళ్లు వేసి శుభ్రంగా 2 సార్లు కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు నీళ్లు యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు వేసుకోండి. అదే కప్పుతోటి 2 కప్పుల వరకు పాలు యాడ్ చేసుకోవాలి. ఇలా పాలల్లో బియ్యం ఉడకబెట్టి పరమాన్నం చేసామనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి టైం కూడా కలిసి వస్తుంది అనమాట. చాలా క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసి 3 నుంచి 4 విజిల్ వేయించండి. 4 విజిల్కి మెత్తగా అయిపోతుంది అనమాట. మనకి తొందరగా అయిపోతుంది. లోతుగా ఉండే గరిటెతో ఇలా మెత్తగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం బియ్యాన్ని కొలుచుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. బెల్లం కరిగి అన్నం అంతా ఉడికేలా ఉడికించుకోండి. ఇలా తిప్పుతూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం నెయ్యి వేసి వేయించుకోవడానికి కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకొని అందులోకి సన్నంగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోండి. కొబ్బరి ముక్కలు కొంచెం బాగా వేగి కలర్ మారిన తర్వాత వీటిని ఆ పరమాన్నంలోకి వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని లైట్గా వేయించుకొని ఇవి కూడా పరమాన్నంలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి ముక్కలు వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అంతే, ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పూర్ణబూర్లు మంచి రంగులో చాలా బాగా రావాలంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ విధంగా చేశారంటే చాలా బాగా వస్తాయి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు మినపప్పు యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బియ్యాన్ని యాడ్ చేసుకొని నీళ్లు వేసి శుభ్రంగా 2 సార్లు కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత పప్పు బియ్యం ములిగేలా నీళ్లు వేసి 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. అది నానేలోపు ఈలోపు లోపల పప్పు ఉడకబెట్టుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పున్నర శనగపప్పు యాడ్ చేసుకోవాలి. పచ్చి శనగపప్పు వేసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని పప్పు మూలిగేలా నీళ్లు వేసి ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వండి. ఒక అరగంట పాటు నానితే పప్పు తొందరగా ఉడికిపోతుంది అనమాట. నీళ్లు వేసి ఇలా వదిలేయండి. అరగంట తర్వాత దీనికి ఇంత నీళ్ళు కాకపోయినా నీళ్లు తగ్గించుకోండి. అన్ని నీళ్ళు వేస్తే బాగా పలచగా అయిపోతుంది అనమాట. నీళ్లు తగ్గించి మూత పెట్టి 5-6 విజిల్లు వేయించండి. 5 నుంచి 6 విజిల్లు వేయించుకోవాలి. విజిల్లు వచ్చేలోపు ఈ పప్పు నానిపోతే దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బేసుకోవాలి. ఎక్కువ వేయకుండా కొంచెం వాటర్ వేస్తూ కొంచెమే వేయండి. తక్కువ వేస్తూ మరీ ముద్దలా కాకుండా మరి పలచగా కాకుండా రుబ్బుకోవాలన్నమాట. అట్లు పిండి మాదిరిగా మాత్రం ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు అది మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టేసుకొని కుక్కర్ విజిల్ వస్తుంది కదా, విజిల్ తీసి చూడండి ఇలా ఉండాలన్నమాట. మరి ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి. దీన్ని శుభ్రంగా స్మాష్ చేసుకోవాలి. గరిటె కానీ లేదా విస్కర్తో కానీ మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఎక్కడా పలుకులు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇలా లోతైన గరిటె ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలా స్మాష్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని యాడ్ చేసుకోండి. అంతకంటే ఎక్కువ వేయకండి, సరిపోతుంది. దాన్ని వేసి శుభ్రంగా కలిపేసిన తర్వాత స్టవ్ మీద పట్టి ఉడికించుకోవాలి. బాగా ఉడకాలి. బెల్లం కరిగి ఈ పప్పు అంతా కలిసి ఉడికేలా ఉడికించుకోండి. ఇలా తిప్పుతూ ఉడికించుకోవాలి. ఇది బాగా దగ్గర పడాలన్నమాట. అంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. మీకు ఈ టైంలో బెల్లం ఎక్కువైపోయింది అనిపించింది, స్వీట్ ఎక్కువగా ఉంది అనుకోండి, తగ్గించాలనుకుంటే ఇప్పుడు ఇందులో శనగపిండి యాడ్ చేసుకోండి. శనగపిండి వేసి ఈ టైంలో బాగా ఉడికించుకున్నారంటే బెల్లం స్వీట్ అనేది మనకి బ్యాలెన్స్ అవుతుందన్నమాట.
బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి వేస్తే బాగుంటుందండి, మంచి కమ్మగా వస్తుంది. నెయ్యి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కలుపుతూ ఉడికించుకోవాలి. పప్పు అంతా కూడా దగ్గర పడాలన్నమాట. బెల్లం పాకంలో ఈ పప్పు అంతా బాగా ఉడకాలి, అంతవరకు కూడా ఉడికించుకోండి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి. అది కంప్లీట్గా చల్లారాలి. ఈలోపు బయట ఉండే తోపు తయారు చేసుకోవడానికి మనం మిక్సీ పట్టించుకున్నాం కదా, అదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు కొంచెం తక్కువగానే తీసుకోండి. అలాగే ఇందులోకి 1 స్పూన్ వరకు పంచదార యాడ్ చేసుకోండి. పంచదార వేసుకోవడం వల్ల మనకి పూర్ణం బూరెలు అనేవి మంచి కలర్లోకి వస్తాయన్నమాట. రెడ్డిష్గా వస్తాయి. మంచి రంగులోకి రావడానికి పంచదార యాడ్ చేసుకోండి. పంచదార వేశాక అంతా బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసి ఇప్పుడు పక్కన పెట్టేసి, ఇప్పుడు ఇది చల్లగా అయింది కదా, దీన్ని మనం ఉండల్లా చుట్టేసుకోవాలి. చేతికి చిన్న నెయ్యి రాసుకొని ఉండల్లా చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా చుట్టేసుకోవాలి. ఒకేసారి చుట్టేసి పక్కన పెట్టుకున్నామంటే ఒకేసారి మనం వేయించేసుకోవచ్చు అనమాట. టైం కలిసి వస్తుంది. ఇలా అన్నీ రిమైనింగ్ ఉన్నవన్నీ కూడా ఇలాగే లడ్డూలా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. సిద్ధం చేసుకున్న వాటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగించుకోవాలి. ఆయిల్ మరిగేలోపు ఇప్పుడు తోపులోకి ఈ మనం లడ్డూలు చుట్టుకున్నాం కదా, అది వేసుకొని ఇలా స్పూన్తో తీసి డీప్ ఫ్రైలో ఆయిల్లోకి వేసేసుకోవడమే. ఇలా అయితే రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుందన్నమాట. కరెక్ట్గా రావడానికి, ఈజీగా అయిపోవడానికి ఇలా స్పూన్తో ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి, రౌండ్గా వస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. అంతే అండి, పూర్ణం బూరెలు చాలా ఈజీగా వస్తాయి, మంచి రంగులోకి వస్తాయి అన్నమాట. ఒక సైడు వేగిన తర్వాత టర్న్ చేసి బ్యాక్ సైడ్ కూడా వేయించుకోవాలి. ఇలా ఒకే ట్రిప్ 3-4 వేసుకొని ఒకేసారి వేయించేసుకోవచ్చు. మనకి తొందరగా అయిపోవాలంటే కొంచెం ఎక్కువే వేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా బాగా వస్తాయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతే అండి, పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయాయి. ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మూడవ ప్రసాదంగా పానకం వడపప్పు తయారు చేసుకుందాం. వడపప్పు తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్పులోకి పెసరపప్పు తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని నీళ్లు వేసి గంట సేపు నానబెట్టుకోవాలి. పప్పు నానేలోపు పానకాన్ని తయారు చేసుకుందాం. పానకం తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత నీళ్లు కూడా యాడ్ చేసుకోండి. నీళ్లు వేసి బెల్లం కరిగించుకోవాలి. బెల్లం కరిగేలోపు ఇలాచీ మిరియాలు పౌడర్ చేసుకుందాం. విడివిడిగానైనా తీసుకోవచ్చు, నేనైతే కలిపేసే పౌడర్ చేస్తున్నాను. 10 వరకు మిరియాలు, 2 ఇలాచీ వేసుకొని ఇలా దంచేసుకోవాలి. కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది, మరీ మెత్తగా పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా దంచుకున్న మిరియాలు, ఇలాచీని పానకంలో కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ వరకు శొంఠి పౌడర్ యాడ్ చేసుకోవాలి. శొంఠి పౌడర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చిన్న తులసి కొమ్మ వేశారంటే, చిన్న తులసి ఆకైనా వేస్తే అచ్చం గుడిలో ఇచ్చే పానకంలా ఉంటుందన్నమాట. ఇప్పుడు వడపప్పు నానిపోయింది కదా, వాటర్ని సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క పెట్టండి. అంతే, పానకం వడపప్పు రెడీ అయిపోయింది. పులిహోర చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని 1 స్పూన్ వరకు వేరుశనగ పల్లీలు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి. ఇవి కొంచెం వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు పోపు దినుసులు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా వేయించుకోండి. ఇవి కొంచెం వేగి చిటపటలాడేంత వరకు వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు సన్నంగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి. అల్లం వేసుకుంటే పులిహోర టేస్ట్ సూపర్గా ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా సన్నంగా పొడుగ్గా కట్ చేసుకున్నవి కొన్ని యాడ్ చేసుకోండి. కారాన్ని బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి కూడా 2-3 కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేయించుకోండి. కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలి. 1/2 అవర్ ముందే చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసి ఉంచుకున్నాం అనుకోండి, తొందరగా అయిపోతుంది అనమాట. చింతపండు గుజ్జు వేసేసి మనకి ఫాస్ట్గా పులిహోర అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకుంటేనే కలర్ మంచి కలర్లోకి వస్తుంది. ఆ వేసే పసుపు కూడా మంచి కలర్ ఉన్న పసుపు తీసుకోండి. పసుపు వేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలి.
ఇలా ఉడుకుతున్న దాంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపి దగ్గరగా ఉడికించుకోండి. ఈ టైంలో మీకు ఆయిల్ ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే 2-3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్లోనే ఈ చింతపండు గుజ్జంతా ఉడికిపోవాలన్నమాట. అంతా ఉడికిపోయి దగ్గరగా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆపేసి ముందుగా ఉడికించి ఉంచుకున్న అన్నాన్ని అందులో వేసుకొని కలిపేసుకోవాలి. అన్నం అయితే ముందుగా ఉడికించి సపరేట్గా ఉంచుకోండి. అది కూడా అన్నం మరీ మెత్తగా ఉడికించేసుకోకూడదు, కొంచెం పలుకుగా ఉండేలా ఉడికించి ఉంచుకోవాలి. ఇప్పుడు రైస్ అంతా వేసిన తర్వాత బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఒకసారి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగవ యాడ్ చేసుకోండి. ఇంగవ మనం తాలింపు పెట్టినప్పుడైనా వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా రైసు కలిపేటప్పుడైనా ఇంగవ యాడ్ చేసుకుంటే, ఇంగవ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, పులిహోర కూడా మంచి రుచిగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరగా మనం సపరేట్గా తీసి ఉంచుకున్నాం కదా వేరుశనగ పల్లీలు, జీడిపప్పు, ఎండుమిర్చి, అదంతా కూడా ఇందులో యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమంది చింతపండు పులిహోర తాలింపులోనే వేసేస్తారు, నేను అలా వేయను. సపరేట్గా ఇవన్నీ తీసేసుకొని చివరగా ఇవన్నీ కలుపుతానమాట. ఇలా ఒకసారి చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా ఈజీగా వస్తుంది. చూడడానికి లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట, కలర్ఫుల్గా కనిపిస్తుంది. మనం చింతపండు గుజ్జులో వేసేసామంటే ఈ పోపు అంతా కూడా మెత్తగా అయిపోతాయి. పల్లీలని తినేటప్పుడు మెత్తగా తగులుతాయి అనమాట, క్రిస్పీగా ఉండదు, క్రిస్పీనెస్ పోతుంది. అందుకని చివరగా ఇలా వేసుకోవాలి. అంతే అండి, చింతపండు పులిహోర. క్విక్గా తొందరగా చేసేసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దద్దోజనం తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నంగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం ముక్కలు అయితే సరిపోతుంది. అల్లం ముక్కలు అయితే అస్సలు మిస్ కాకండి, అల్లం ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది దద్దోజనం. ఇప్పుడు ఇందులోకి సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి. 2-3 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా వేయించుకోండి. లైట్గా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా ఇంగవ యాడ్ చేసుకోవాలి. ఇంగవ వేసిన తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని మిక్స్ చేసుకోవడానికి కొంచెం ఉడికించిన రైస్ తీసుకోండి. ఒకేసారి మనం రైస్ ఉడికించి ఉంచుకుంటే పులిహోరకి దద్దోజనానికి సరిపోతుందనమాట. ఆ రైస్లో నుంచి 2-3 గరిటెల వరకు రైస్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం సపరేట్గా తీసుకున్న రైస్ని విస్కర్తో కానీ లోతుగా ఉండే గరిటెతో కానీ మెత్తగా స్మాష్ చేసుకోండి. మనం తీసుకున్న రైస్ మెత్తగా అయిపోవాలన్నమాట. మెత్తగా చేసేసుకున్న తర్వాత 1 కప్పు వరకు పాలు యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత అదే కప్పుతోటి పెరుగు కూడా యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. రైస్ అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ అంటే ఉండల్లా లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం పోపు వేయించి ఉంచుకున్నాం కదా, అదంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కచ్చా పచ్చాగా దంచుకున్న 1 స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. మిరియాలు వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, దద్దోజనం రెడీ అయిపోయింది. అమ్మవారికి సమర్పించే 9 నైవేద్యాల్లో ఒకటైన గారెలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు మినపప్పు యాడ్ చేసుకోవాలి. నేను చూపించే విధంగా కొన్ని టిప్స్ పాటించి ఇలా గారెలు తయారు చేశారంటే మంచి సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. గట్టిగా రాకుండా ఆయిల్ పేర్చకుండా ఎలా చేయాలో వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అంటే 1 స్పూనే వేయాలండి, అంతకన్నా ఎక్కువ వేయకూడదు. ఎక్కువగా వేస్తే గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని పప్పు ములిగేంత వరకు నీళ్లు వేసుకొని మూత పెట్టి 2-3 గంటల వరకు నానబెట్టుకోండి. 2-3 గంటల పాటు నానిన తర్వాత ఈ పప్పుని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ ఇలా చేశారంటే గారెలు సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఆయిల్ అనేది పేర్చదనమాట,
చాలా బాగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని అస్సలు వాటర్ యాడ్ చేయకుండా ఒకే ఒక స్పూన్ వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలి. అస్సలు వాటర్ అనేది వేయకూడదండి. వాటర్ వేస్తే గారెలు రావు, బాగా మెత్తగా అయిపోయి ఆయిల్ ఎక్కువ లాగేసుకుంటుంది అనమాట. ఆయిల్ లేకుండా ఉండాలంటే వాటర్ వేయకుండా జస్ట్ ఒక స్పూన్ వాటర్ మాత్రమే యాడ్ చేసి ఇలా రుబ్బుకోండి. ఇప్పుడు ఇలా రుబ్బుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మొత్తం అంతా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైన మూత పెట్టి కవర్ చేసి దీన్ని ఫ్రిడ్జ్లో 10 నిమిషాల పాటు ఉంచాలి. 10 నిమిషాల పాటు ఇలా ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి చేసి చూడండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే గారెలు సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. మనకి ఎక్కువ శ్రమ ఉండదు. మనకి గారెల షేప్ కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట. నేను ఎప్పుడు గారెలు చేయాలన్నా ఇలా 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచేసి ఆ తర్వాత చేస్తాను. కూలింగ్ తగ్గిపోయిన తర్వాత మనం గారెల్లో ఒత్తేసుకొని కవర్తో కానీ లేదా చేత్తో అయినా ఒత్తేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత అందులో వేసేసుకోవడమే. చూసారు కదా, కరెక్ట్గా షేప్ అనేది కూడా బాగా వస్తుందన్నమాట. మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అంత బాగా వస్తాయి. జారిపోతాయి, మనకి చేతికి కూడా స్టిక్కీగా ఉండవు. ఆయిల్ బాగా మరిగిన తర్వాత గారెలు వేసి ఆ తర్వాత ఆయిల్ బాగా మరిగిన తర్వాత అలా హైలో ఉంచేయకండి. ఫ్లేమ్ని బాగా తగ్గించి మీడియంలో పెట్టుకొని గారెలు అనేవి ఉడికించుకుంటూ వేయించుకోవాలి. హైలో పెడితే గారెలు బాగా మాడిపోతాయి, మధ్యలో ఉడకదనమాట. అలా కాకుండా ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని ఈ గారెలు అనేవి ఉడికించుకోవాలి. గారెలు మంచి సాఫ్ట్గా ఆయిల్ పీల్చకుండా చక్కగా మంచి షేప్లో రావాలంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి. నేను చెప్పే టిప్స్తో చేశారంటే చాలా బాగా వస్తాయండి. ఇంకా మూడో మనిషి అవసరం లేదు, ఒక్కలే చేసేసుకోవచ్చు ఎన్ని గారెలైనా సరే. మనకి పండగ టైంలో టైం లేదు అనుకుంటే ముందు రోజే పిండి అనేది రుబ్బేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే వేసుకునే ముందు పిండి తీసి బయట ఉంచి 10 నిమిషాల తర్వాత గారెలు వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శనగల ప్రసాదం తయారు చేసుకోవడానికి ముందు రోజు నైటే శనగల్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత శనగలన్నీ ములిగేలా నీళ్లు వేసుకొని నానబెట్టి వదిలేయాలి. ఇలా 1 డే నైట్ నానబెడితే మార్నింగ్కి శుభ్రంగా నానిపోతాయి అన్నమాట. ఇలా నానిపోయిన నీళ్లు సపరేట్ చేసుకొని కుక్కర్లోకి కానీ లేదా ఒక బాండీలోకి కానీ వేసుకోవాలి. కుక్కర్లో అయితే మనకి తొందరగా అయిపోతుంది అనమాట, టైం కలిసి వస్తుంది. కుక్కర్లోకి శనగలన్నీ వేసేసుకున్న తర్వాత శనగలు ములిగేలా నీళ్లు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి 3 లేదా 5 విజిల్లు వేయించుకోండి. ఇలా అయితే తొందరగా అయిపోతుంది అనమాట. తొందరగా 3 లేదా 5 విజిల్లు వస్తే మనకి ఇవి ఉడికిపోయినట్టే. చిన్న ఉప్పు మాత్రం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని 1 స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. కొంచెం పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2-3 ఎండుమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. పసుపు వేసుకుంటేనే ప్రసాదానికి బాగుంటుంది, మంచి కలర్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పోపు అంతా కొంచెం వేయించుకోవాలి. కావాలనుకుంటే ఇంగవ కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇంగవ వేయట్లేదు. ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న శనగలన్నీ వేసేసుకోవాలి. శనగల్ని యాడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకుంటే బాగుంటుంది. ఆ పసుపు తాలింపు అంతా పట్టేలా వేయించుకోండి. 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కూడా చిటికెడంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు అయితే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాం కనుక కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసాక బాగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అంతే అండి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన శనగల ప్రసాదాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, దేవుడికి నైవేద్యంగా పెట్టే శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.
అమ్మవారికి ఎంతో ఇష్టమైన అప్పాలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతో బియ్యం పిండి కూడా యాడ్ చేసుకొని 2 బాగా మిక్స్ చేసుకోవాలి. 2 మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అదే కప్పుతో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు బెల్లం యాడ్ చేశాను. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక హాఫ్ కప్పు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అంతా బాగా కరిగేంత వరకు కరిగించుకోండి. బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్స్ చేసి ఉంచుకున్న పిండి అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని పిండి యాడ్ చేసుకోండి. పిండి వేసిన తర్వాత తిప్పుతూ కలుపుకోవాలి. కలుపుతూని పిండి వేసుకోవాలి. ఇలా బాగా తిప్పి పిండి అంతా కూడా బెల్లానికి పట్టేలా కలిపేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడంత సాల్ట్ వేసుకోండి. మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట. వేడిగా లేకుండా చల్లారి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. అలాగే చేతికి కూడా నెయ్యి రాసుకొని ఇందులో నుంచి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని అప్పాల్లో ఒత్తేసుకోవడమే. చేత్తో చాలా ఈజీగా ఒత్తేసుకోవచ్చండి. అందుకే కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట. వేడిగా ఉంటే చేయి కాలిపోతుంది. ఇలా ఈజీగా నెయ్యి రాసుకొని అప్పాల్లో ఒత్తేసుకోవాలి. ఈ మాత్రం మందం ఉండేలా ఒత్తుకోండి, సరిపోతుంది. ఇలా ఒత్తుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్నీ ఒకసారి చేసుకొని మనం వేయించేసుకోవచ్చు. ఈ మాత్రం మందంగా ఉండేలా చేసుకోండి. మరీ లావుగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఒత్తుకున్న వాటిని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మాత్రం మరీ వేడిగా మరిగించకండి. మీడియంలో పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లోకి తీసేసుకోవడమే. ఒక సైడు వేగిన తర్వాత టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా వేయించుకోండి. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని ఎక్సెస్ ఆయిల్ ఏమైనా పోవడానికి గరిటతో ఇలా ఒత్తారంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పోతుందనమాట. ఇలా తీసుకున్న దాన్ని పేపర్లోకి తీసుకోవాలి. టిష్యూ పేపర్లోకైనా ఒక ప్లేట్లోకైనా తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత ఆయిల్ వస్తుందో. ఇలా గరిటతో నొక్కామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు. ఈ విధంగా చేశారంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా చాలా బాగా ఫ్రై అయిపోతాయి. మనం ఆయిల్ ఫుడ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడమే చాలా మంచిది. ఇలా పండగ టైంలో తప్పదు కనుక కొంచెం కొంచెం చేసుకోవచ్చు. దాన్ని కూడా ఆయిల్ లేకుండా ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. అంతే అండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన అప్పాలని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి చేశారంటే చాలా బాగా వస్తాయి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. వంట రాని వాళ్ళైనా కొత్త వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సేమియా పాయసం చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల సేమియాని యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఈ సేమియాని వేయించుకోవాలి. మరీ హైలో పెడితే సేమియా మాడిపోతుంది అనమాట. మాడిపోకుండా స్లోగా వేయించుకోండి. ఇలా కొంచెం వేగిన తర్వాత దీన్ని సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎప్పుడైనా సేమియా పాయసం చేసేటప్పుడు ఇలా కొంచెం లైట్గా వేయించి అప్పుడు దాన్ని సేమియా పాయసం చేసామనుకోండి, సేమియా ముద్ద కట్టకుండా విడివిడిగా ఉంటుందన్నమాట. చాలా బాగా వస్తుంది. అందుకే లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పాలు పెట్టుకొని ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. 1/2 లీటర్ పాలు అనమాట. ఇందులోకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. సేమియా పాయసం చేసేటప్పుడు వాటర్లో కాకుండా ఇలా పాల్లో ఉడకబెట్టి చేయండి, చాలా బాగా వస్తుంది. ఇలా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తొందరగా ఉడికిపోతుంది అనమాట. మనకి టైం కలిసి వస్తుంది. పాలు కొంచెం ఒక 2 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న సేమియా అంతా వేసేసుకోవాలి.
సేమియా యాడ్ చేసుకున్న తర్వాత కలపాలి. అలా వదిలేసామంటే అడుగున ఉండకట్టేస్తుంది. సేమియా తొందరగా ఉండకట్టేస్తుందనమాట. అలా కాకుండా గరిటెతో అలా కలుపుతూ ఉండాలి. ఒక 2 నిమిషాల పాటు కలిపిన తర్వాత మళ్ళీ ఆగి మళ్ళీ కలుపుతూనే ఉండండి. ఆపకుండా అలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. అప్పుడు మనకి అడుగు పట్టకుండా పాలల్లో సేమియా ఉడుకుతుంది. పాలల్లో సేమియా ఉడికించి మనం పాయసం చేస్తే ఆ రుచి బాగుంటుందండి. మంచి కమ్మగా వస్తుంది. పాలు విరిగిపోకుండా సేమియా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. మనం వేసుకున్న సేమియా అంతా కూడా ఈ పాలల్లో ఉడికేంత వరకు ఉడికించుకోండి. బాగా ఉడకాలి. ఇవి బాగా ఉడికి పాలు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికింది కదా, 15 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి పంచదార యాడ్ చేసుకోవాలి. పంచదార మీ టేస్ట్‌కి తగ్గట్టుగా పంచదారనే యాడ్ చేసుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువగా తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం తక్కువగానే వేశాను. పంచదార వేసిన తర్వాత మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. బాగా ఉడికిన తర్వాత వేసాం కనుక తొందరగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన తీసుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కాజు యాడ్ చేసుకోవాలి. కాజు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు లోలో పెట్టుకొని వేయించుకోండి. కాజు తొందరగా వేగదు. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ కూడా వేసిన తర్వాత కొంచెం వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని సేమియాలో మనం ఉడికించుకున్న సేమియా పాయసంలో ఇవి యాడ్ చేసుకోవడమే. నేను చూపించే పద్ధతిలో చేశారంటే చాలా బాగా వస్తుంది. అలాగే క్విక్‌గా అయిపోతుందనమాట. మనకి టైం కలిసొచ్చి చాలా ఈజీగా అన్ని రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. కమ్మగా సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.